Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ నేను ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఉన్న కపుల్స్ చాలామంది వాళ్ళ ఎంబ్రియోస్ ఏమో తయారయ్యి ఫ్రీజింగ్లో ఉంటాయండి, కానీ వాళ్ళకు సరిగ్గా గర్భసంచి పొర తయారవ్వట్లేదు అని చెప్పేసి డిలే అవుతూ ఉంటుంది ట్రీట్మెంట్ ట్రాన్స్ఫర్ కోసం. వాళ్ళు ఎవ్రీ కపుల్ అడిగేది ఒకటే క్వశ్చన్ అండి, అంటే మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు, గర్భసంచి పొర ఎలా ఉంటే మీరు ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటున్నారు. సో ఐడియల్ ఎండోమెట్రియం మేము ప్రిఫర్ చేసేది ఏంటి అంటే 3 లైన్ల ప్యాటర్న్, ట్రైలామినార్ ప్యాటర్న్ ఉండాలి. థిక్నెస్ అవుటర్ లేయర్ టు అవుటర్ లేయర్, ఆ ట్రైలామినార్ ప్యాటర్న్ అవుటర్ లేయర్ టు ఈ అవుటర్ లేయర్ మనం మెజర్ చేసినప్పుడు కనీసం 7 millimeters అండ్ అబవ్ ఉండాలి ఫర్ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్స్. కానీ అదేవిధంగా ఫ్రెష్ ట్రాన్స్ఫర్ వెళ్ళినట్టయితే, అంటే పికప్ అయ్యాక వితిన్ 3 days లేదా 5th డేలోనే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్న వాళ్ళు కనీసం 8 mm అండ్ అబవ్ ఉంటే మీకు రిజల్ట్స్ సాటిస్ఫాక్టరీగా ఉంటాయి, సక్సెస్ రేట్. సో ఈ థిక్నెస్ అండ్ ఈ ప్యాటర్నే కాకుండా ఇంకొక ఆస్పెక్ట్ మేము చూసేది కలర్ డాప్లర్ని ఒక విండో వేస్తాం స్కాన్లో. దాంట్లో మాకు బ్లడ్ ఫ్లోస్ రెడ్ అండ్ బ్లూ షేడెడ్ లైన్స్ లాగా కనపడతాయి. అవి నేను అన్న 3 లైన్స్లో మధ్య లైన్ని టచ్ అవుతూ ఉండాలన్నమాట. అప్పుడు మీ గ్రేడ్ 3 డాప్లర్, అంటే మీ వాస్క్యులారిటీ, మీ బ్లడ్ ఫ్లో, మీ లైనింగ్కి చాలా బాగుంది, ట్రాన్స్ఫర్కి చాలా సూటబుల్ ఉంది అని చెప్పేసి. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకొక సింపుల్ పాయింట్ చాలామంది అంటుంటారు, ఏంటి అంటే ఈ బయట లేయర్స్ చాలా క్లియర్గా లేవండి, జంక్షనల్ జోన్ చాలా హేజీగా ఉంది, అందుకని ఈ మంత్ వద్దనుకుంటున్నాము ట్రాన్స్ఫర్, ఏదైనా ఇంజెక్షన్ తీసుకొని ఇంప్రూవ్మెంట్ తెచ్చుకొని వేరే మంత్ ప్లాన్ చేద్దామని అంటుంటారు. నో వాట్ ఈస్ దిస్ జంక్షనల్ జోన్? నో జంక్షనల్ జోన్ అన్నది మనకు ఎండోమెట్రియం, గర్భసంచి పొరని ఎండోమెట్రియం అంటాం, గర్భసంచి గోడని మయోమెట్రియం అంటాం. ఈ రెండిటి మధ్యలో ఒక ఏరియాలో ఈ మజిల్ ఫైబర్స్, ఆ గోడలో గర్భసంచి గోడ మయోమెట్రియంలో ఉన్న మజిల్ ఫైబర్స్ అన్ని చాలా కంప్రెస్ అయిపోయి ఉంటుంది జస్ట్ క్లోజ్ టు ద లైనింగ్. సో ఆ రీజన్ని మనం జంక్షనల్ జోన్ అంటాం. ఈ జంక్షనల్ జోన్ని మనం ఎలా అప్రిషియేట్ చేయొచ్చు అంటే ఇట్ కెన్ బి బెస్ట్ అప్రిషియేటెడ్ ఆన్ అ 3D స్కాన్. సో 3D స్కాన్ చేసినప్పుడు మనకు క్లియర్గా మన క్యావిటీ తెల్లగా కనపడుతుంది. ఆ క్యావిటీ బయట మళ్ళీ గర్భసంచి వాల్ మయోమెట్రియం కూడా ఒక షేడెడ్ ఏరియాలా కనపడుతుందండి. కానీ ఈ రెండిటికి మధ్యలో వచ్చేసి మనకి ఎలా ఉంటుంది అంటే విల్ ఫైండ్ అ స్మాల్ బ్లాక్ జోన్, వెరీ థిన్ బ్లాక్ జోన్ అక్రాస్ ద క్యావిటీ చుట్టూ మనకు తిరుగుతూ ఉంటుంది. సో ఆ సన్న బ్లాక్ జోన్ని జంక్షనల్ జోన్ అంటాం. ఈ జంక్షనల్ జోను అడిక్వేట్ థిక్నెస్లో చుట్టూ యూనిఫామ్గా ఉంది అంటే మీ జంక్షనల్ జోన్ బాగున్నట్టు. అదర్వైజ్ ఇంటరప్షన్స్ ఉన్నాయి, లోపల పొర బయట కూడా కలిసిపోయింది, అదర్వైజ్ ఈ జంక్షనల్ జోన్ చాలా థిక్గా ఉంది, ఈ బ్లాక్ అండ్ ఏరియా అనేది చాలా మోర్ దెన్ డిజైర్డ్, మోర్ దెన్ 8 millimeters ఆర్ ఈవెన్ మోర్ దెన్ 12 millimeters అటువంటి థిక్నెస్ ఉంది అంటే జంక్షనల్ జోన్ థిక్నెస్ హై ఉండి వాళ్ళకి అడినోమయోసిస్ కండిషన్ ఉన్నట్టు. ఈ అడినోమయోసిస్ కండిషన్ ఉన్నప్పుడు రైట్ అవే మేము జంప్ చేసి ట్రాన్స్ఫర్కి వెళ్ళము, ఏమన్నా GnRH అగోనిస్ట్ లాంటి ఇంజెక్షన్స్ ఇచ్చి ఈ కండిషన్ని కొంచెం సబ్సైడ్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ ప్లాన్ చేస్తాం. సో ఈ అడినోమయోసిస్ ఎందుకు వస్తుంది, ఎవరిలో ఎక్కువగా చూస్తాం ఈ ప్రాబ్లం? జంక్షనల్ జోన్ సరిగ్గా కనిపించట్లేదు, పొరకి బయట గోడకి డిస్టింక్షన్ సరిగ్గా ఏర్పడట్లేదు స్కాను. సో ఇటువంటి రిమార్క్స్ ఎక్కువగా ఎవరిలో చూస్తామంటే PCOD ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, ఫైబ్రాయిడ్ గర్భసంచి గోడలో కంతులు ఉంటాయి కదండి వాళ్ళలో చూడొచ్చు, లేదా ఎండోమెట్రియోసిస్ హిస్టరీ ఉంటుంది కొంతమందికి, ఎండోమెట్రియాటిక్ చాక్లెట్ సిస్ట్స్ ఉండడం ఓవరీలో, ఇంతకుముందు సర్జరీ అయి ఉండడం ఫర్ ద సేమ్ రీజన్. సో వీళ్ళందరిలో ఎక్కువగా మనం చూస్తాం. కామన్ రీజన్ ఏంటి? వీళ్ళందరిలో కామన్ రీజన్ ఏంటి అంటే వీళ్ళందరికీ ఈస్ట్రోజన్ యాక్షన్ చాలా హైపర్ యాక్టివ్గా ఉంటుంది యూట్రస్లో. మోర్ దెన్ రిక్వైర్డ్ ఈస్ట్రోజన్ హార్మోన్ గర్భసంచి మీద యాక్ట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల గర్భసంచి లోపల ఉండాల్సిన పొర వెళ్ళి బయట గోడల్లో కూర్చొని అడినోమయోసిస్ లాంటి కండిషన్కి దారితీస్తుంది. అప్పుడు ఈ జంక్షనల్ జోన్ మనకు క్లియర్గా తెలియదు. వీళ్ళలో మనం ఏం చేస్తాము అంటే ఒక GnRH అగోనిస్ట్ అని ఒక డ్రగ్ ఉంటుంది. ఈ డ్రగ్ మనకు డైలీ ఇంజెక్షన్స్ ఫామ్లో మనం తీసుకోవచ్చు, లేదా ఒక మోర్ కన్వీనియంట్ ఫామ్ వచ్చేసి డిపో ఇంజెక్షన్. సో ఒక డిపాట్ ఇంజెక్షన్ అన్నది ఇంట్రామస్క్యులర్గా నడుముకి సింగిల్ డోస్ ఇస్తే అది పనిచేయడానికి ఇంచుమించు 3 to 4 weeks టైం తీసుకుంటుంది. ఆ 3 to 4 weeks తర్వాత మనం మళ్ళీ తన గర్భసంచి పొర తయారు చేసే పద్ధతిని మనం రీస్టార్ట్ చేసుకుంటాం. ఇలా చేసినప్పుడు ముందు మంత్లో మీకు తయారైన లైనింగ్ కంటే
ప్రాబబ్లీ ఈ డోస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మంత్లో మీరు తయారు చేసుకున్న లైనింగ్ కంపారిటివ్లీ డెఫినెట్గా బెటర్మెంట్ అనేది మీరు చూస్తారు. ఇమీడియట్ ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది అని మనం చెప్పలేమండి, అది కేస్ టు కేస్ బేసిస్ డిఫర్ అవుతూ ఉంటుంది. కొంతమందికి సింగిల్ డోస్ ఇంజెక్షన్ సరిపోతుంది, కొంతమందికి 2 or even up to 3 ఇంజెక్షన్స్ కూడా మనము వెళ్తూ ఉంటాం. సో ఈ GnRH అగోనిస్ట్ డిపో ఇంజెక్షన్స్ అనేవి క్వైట్ కామన్లీ వాడుతూ ఉంటారు చాలామంది ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ప్రయర్గా. సో ఇటువంటి చిన్న చిన్నవన్నీ మనము జాగ్రత్తలు మనం తీసుకొని ప్యాటర్న్ థిక్నెస్ అంతా అనుకున్న రీతిలో ఫామ్ అయినప్పుడే మీరు ట్రాన్స్ఫర్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అల్టిమేట్గా ఒక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మీకు సక్సెస్ రేటు ఆల్రెడీ రెస్పెక్టివ్ సెంటర్ మీకు కోట్ చేసుంటారు, వాళ్ళకు ఆన్గోయింగ్ సక్సెస్ రేట్ IVFలో ఐడియలీ 50 to 55% ఉంటుంది ఎక్కువగా. సో ఈ సక్సెస్ రేటు మనము మన చేతిలో ఉన్నది ఒక్కటే, అది గర్భసంచి పొర నీట్గా తయారు చేసి ట్రాన్స్ఫర్ చేయడం. ఎంబ్రియో అన్నది జన్యు పరంగా అది ఎలా ఉందన్నది ఆల్రెడీ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండ్ ఇట్స్ ఆల్రెడీ మేడ్. ఎంబ్రియోను ఓన్లీ మనము విత్ ఎక్స్పర్టీస్ ట్రాన్స్ఫర్ చేయగలం మాత్రమే. సో మన చేతిలో ఉన్నది ఏంటి అంటే గర్భసంచి పొరని నీట్గా తయారు చేయడం. సో ఈ పార్ట్ ఆఫ్ ద ఎండోమెట్రియం ప్రిపరేషన్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా సాటిస్ఫాక్టరీగా మనకు ఎండోమెట్రియం ఫామ్ అయితేనే మీరు ట్రాన్స్ఫర్కి వెళ్ళడం ఎప్పుడు కూడా అడ్వైజబుల్. థ్యాంక్ యూ.